ఆ ఆ చూశారా? ఎవరు కనపడ్డారటండి? అక్కడ మీరు చూసినట్లయితే గిద్యోను తెల్లవారు జావున వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనాలి. ఎందుకంటే మిద్యానీయులు వీళ్ళకి సుఖమునటం లేదు. గిద్యోని మనుషులకి సుఖమునటం లేదు. వీళ్ళ పంటను తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళ కూరగాయలు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వనరులను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. వారందరూ కూడా గిద్యోను తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ గుంపంతా కూడా ఎక్కడికి వచ్చారండి? చూడండి, అక్కడ ఏ రోజు బావి యొద్ద దిగగా లోయలోను మోరో కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాలు వారికి కనబడింది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, గిద్యోను మంచి ఆలోచన చేశాడు. ఏంటో తెలుసా? నాకు ప్రార్థించే వాళ్ళు కావాలి. నా చుట్టూ కూడా వీళ్ళని జయించాలంటే ప్రార్థించే వాళ్ళు కావాలి. మిద్యానీయుల్ని జయించాలంటే ప్రార్థించేవారు నా చుట్టూ కూడా ఉండాలని ఈయన కూడా కొంతమందిని తీసుకుని దండులోనికి దిగాడు. అలాగా మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డరా ప్రార్థించేవారు మన జీవితంలో ఉండాలి. ప్రార్థించేవారు మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని బిడ్డరా ఉండాలి. నీ కోసం ప్రార్థించేవారు ఉండాలి. మిద్యానీయుల్ని ఎదిరించాలి అంటే గిద్యోను చాలా మంచి స్వభావం కలిగిన వాడే, ప్రార్థనాపరుడే, కానీ చేయగలడు. ఎందుకు? వీళ్ళందరినీ కూడా ఏకువనే లేచి, చూసారా ఏముంది అక్కడ? ఏకువనే లేచి. లేస్తున్నావా? వేకువనే లేస్తేనే ఇంట్లో ఉన్న తంత్రాలు, ఒంట్లో ఉన్న తంత్రాలు బయటికి వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏకువనే లెగిస్తేనే తప్పించి గాని దేవుని ప్రియమని బిడ్డరా ఇంకా ఏ రకంగా కూడా. అందుకే ఏకువజామున లెగిస్తే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ప్రార్థన సన్నిధి మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడితో మాట్లాడడానికి దేవుడు మనకి ప్రజెంటేషన్ ఇస్తాడు. కనుక నువ్వు ఎక్కడ ఎలాగ ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు ఉదయ కాలము చేసినటువంటి ఆ ప్రార్థన దేవుని బిడ్డరా దేవుడు నీకు ఏమి కలుగు చేస్తాడంటే ప్రజెంటేషన్ అనేటువంటిది దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. మనిషి జీవితంలో ఈ రోజు మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా చాలా మంది ఉదయకాలం మందు లేవడానికి ఇష్టపడడం లేదు. చూపిస్తాను, చూడండి బైబిల్ గ్రంథంలో 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. హల్లెలూయా. భయము నుండి మీరు పాపము చేయొద్దు. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములో. ఎప్పుడు ఉంటాం పడకల మీద? మధ్యాహ్నమా, సాయంకాలమా, 7 గంటలుగా? కొంతమంది చూడండి ఎప్పుడు నిద్రే. ఎప్పుడు కూడా కొంతమంది బలహీనులుగా ఉన్న వాళ్ళు పండుకోవడానికి బలహీనం వస్తుంది, వాళ్ళు రెస్ట్ కదా. యేసు ప్రభు వారు కూడా ధోనిలో పండుకున్నారు. అలాగా మానవ శరీరం కాబట్టి మనకు రెస్ట్ కావాలి. కొంతమంది 24 గంటలు కూడా వదిలేసిన పండుకుంటానే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పండుకుంటే వాళ్ళకి బెడ్కి ఉన్న రిలేషను. అందుకే అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. మీ హృదయములో ధ్యానము చేసుకుని నువ్వేమవ్వాలంటే ఊరుకునుండు. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు ఆశీర్వాదం నీవు పొందుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డ అలాంటి స్వభావం అనేటువంటిది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.